చోటు ఏం చేస్తారు అది? అర్బన్ ఏమో కెఫే ఇన్ ద గార్డెన్ అన్న. సో బేసిక్లీ ఇక్కడ ఫుడ్ తింటే మన ఇంట్లో కూర్చొని గార్డెన్ లో తిన్నట్టే ఉంటుంది, అంత ఫ్రెష్ ఎయిర్ ఇక్కడ. అండ్ వీళ్ళ దగ్గర చాలా రకమైన మొక్కలు, చాలా రకమైన ఎక్సాటిక్ ప్లాంట్స్ ఉంటాయి. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఏం తింటారు మీరు ఇక్కడ? మంచి దమ్ బిర్యానీ ఒకటి చెప్పు అన్న. బిర్యానీ కాదన్న, మన దగ్గర మల్టీ క్యూజన్ మస్తు ఉంటది. మీరు వరి కాకండి, నేను ఆర్డర్ ఇస్తా కదా. మరి ఏం తింటారు అడగడం ఎందుకు? ఆర్డర్ ఇచ్చేసా, వస్తుంది. హలో, హాయ్ శ్రీ విష్ణు గారు. హాయ్. మీ స్వాగ్ టీజర్ చూసాం, అదిరిపోయిందా? అస్సలు నచ్చలేదు. నచ్చలేదా? మీకు అర్థం కాలేదేమో. ఆడల సంగతి తేల్చేద్దామని అంటున్నారు. అసలు ఎందుకు అంత కోపం ఏమంటే మీకు? అసలు మీ మగాళ్ళు ఉన్నదే మా ఆడల వల్ల. అరే ఫ్యామిలీ సినిమాలు మంచిగానే తీస్తున్నారు కదా, మా మీద ఎందుకు ఇంత పగ మీకు? మంచి ఫ్యామిలీగా మొన్న వచ్చింది ఓం బుష్, ఎంత బాగుంది, లవ్ స్టోరీ. ఇప్పుడు ఏంటి మా అమ్మాయి కదా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంది వన్ సైడ్ వాళ్ళకి అట్లా పడిపోతారు మా అన్న పైన? నేను మాకేం తక్కువ అనుకున్నారా గ్యాంగ్? సినిమాలో అంతా మా మీదే పడ్డారు కదా, అందుకే మేము ఇప్పుడు పడుతున్నాం. అదే కదా, మీరు ఇక్కడే ఉండండి, మా గ్యాంగ్ పిలిచి మీ పైన వారం మేము చేస్తాం. హలో, అవమానం జరుగుతుంది అన్న. ఆగన్న, మన వాళ్ళు వస్తున్నారు, బార్లో ఉన్నారంట. ఈ కూర్చొని అరే మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి అవమానం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం? అది కాదు సార్, మా అమ్మాయిలు ఎంత గొప్ప వాళ్ళు, మా వైపు సినిమాలు తీయకుండా అబ్బాయి వైపు సినిమాలు తీస్తున్నారండి మీరు. మీ వైపు అంటే అమ్మాయిల సినిమాలు. అసలు మేమంటే మీకు ఎందుకు అంత కోపం? ఫస్ట్ ఇది ఒకటి చెప్పండి. కాదు, వచ్చినప్పటి నుంచి మగాళ్ళు ఉండేది ఆడవాళ్ళ వల్ల, ఆడవాళ్ళ ఎలా నాకు అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైందా? నాకు అర్థం కావట్లేదు సార్. అమ్మాయి మీకు అమ్మ అవుతుంది, చెల్లి అవుతుంది, అక్క అవుతుంది, వైఫ్ ఎల్లమ్మ అవుతుంది, ఇన్ని ఉన్నాయి సార్. అలాంటిది మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మాకు అస్సలు నచ్చలేదు. అబ్బాయి మరి మొగుడు అవుతాడు, ప్రియుడు అవుతాడు. ప్లీజ్ లాజిక్స్ మాట్లాడకండి. వీళ్ళకి అవంటే నచ్చవన్నా. నచ్చినప్పుడు మరి అవును, ఇప్పుడు మా కోసం స్వాగ్ సినిమా చేసిండు, అయితే ఏంటి అంటే ఓన్లీ మన కోసం అని కాదులే, ఉంటుంది వాళ్ళకి ఉంటుంది. అందరి కోసం చేశారు, ఇప్పుడు ఓన్లీ వాళ్ళ కోసం ఎందుకు చేస్తున్నారు? అదేదో మా కోసం చేయొచ్చు కదా. అవును కదా, చేస్తే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఏంటన్నా వీళ్ళు అప్పటి నుంచి చూస్తున్నాను. చూసాం సార్, అంతా కూడా అబ్బాయిల వైపే ఉంది, అమ్మాయిల వైపు లేనే లేదు. కొంచెం స్టోరీ కూడా ఏంటి ఇప్పుడు? అవును అవుతుంది, అయితే నాకు అర్థం మాట్లాడుతున్నారు. ఏంటన్నా అసలు ఎట్లా ఊరుకుంటారు? అసలు స్వాగ్ అంటే ఏంటో తెలుసా? మీరు చెప్పండి సార్, అసలు మీకు ఈ స్టోరీ ఎందుకు చేయాలనిపించింది? అది కూడా తెలీదా? స్టోరీ నచ్చింది కాబట్టి. స్టోరీ ఏంటి? అది థియేటర్ వెళ్తే తెలుస్తుందా? ఇదంతా కాదు సార్, అసలు వాట్ ఈస్ స్వాగ్? సినిమా పేరు ఎందుకు వస్తారన్న వీళ్ళు? స్వాగ్ 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 అంటే స్వాగనిక వంశానికి స్వాగతం అని. ఆ స్వాగనిక వంశమే మగాళ్ళ వంశం అనమాట. మనమే అది. కంగారు పడద్దు, నీకు వంశం ఉంది, ఆ వంశం పేరు వింజామర వంశం. దాన్ని తొక్కేసి స్వాగ్ వంశం నిలబడుతుంది అనమాట. ఇది కంటెంట్. ఓకే, సినిమా కాబట్టి మీరు సినిమా చూసినప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వట్లేదు. మిమ్మల్ని ఏదో తక్కువ చేసి చూపించేసాం, లేకపోతే ఎక్కువ చేసి చూపించేసాం, అలా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఆడవాళ్ళని ఎలా చూపించాలో అలాగే చూపించాం, మగవాళ్ళని ఎలా చూపించాలో అలాగే చూపించాం. ఎవరు గొప్ప, ఏంటి గొప్ప, మగ గొప్ప, ఆడ గొప్ప, ఇలాంటివి ఏమన్నా తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్కి రండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. కలిసి వెళ్ళొచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు. పేరెంట్స్ వెళ్తే మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. వాళ్ళు ఓకే మీలో ఇంత గొప్ప కళా పరిపూర్ణత ఉందా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో మ్యాక్సిమం ఫ్యామిలీతో చూడటానికి ట్రై చేయండి. చూసి ఇలా కొట్టుకోకూడదు. ఓకే, అంటే పర్లేదు, సినిమా చూసి అసలు కొట్టుకోకూడదు. మగవాళ్ళు ఆడవాళ్ళు సినిమా వరకు కొట్టుకోండి, ఏం పర్లేదు. సో స్వాగ్ అని ఈ మూవీకి ఎందుకు పెట్టారు? ఎందుకంటే చాలా సింపుల్ గా క్యాచీగా ఉంది. అవును, యాక్చువల్లీ స్వాగనిక వంశానికి స్వాగతం అనేది ఫుల్ ఫామ్. సో ఈ రోజుల్లో అందరూ అంత బాగా ఫ్లూయెంట్ గా తెలుగు చదవలేకపోతున్నారు. మీలాంటి వాళ్ళు అసలు పోస్టర్లో చూసి పెద్ద పేరు అనుకుని మొహం తిప్పుతున్నారు, నాకు తెలుసు. సో అందరికి టప్ మన కనెక్ట్ అయిపోవాలి కాబట్టి యూత్ కి స్వాగ్ అనే వర్డ్ మినిమం మనం ఒక రోజుకో 2 రోజులు ఎక్కువ వాడే ఇది కాబట్టి, సో దాని షార్ట్ ఫామ్ కింద స్వాగ్ అని పెట్టాము. సో ఈ టీజర్ లో మేము చూసినప్పుడు మాకు చాలా గెటప్స్ కనిపించాయి. మేము చూసిన మాత్రమే ఉన్నాయా, లేకపోతే ఇంకా కొన్ని గెటప్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మీరు చూసినవి కొన్ని గెటప్స్ ఉన్నాయి. మొత్తం 4 క్యారెక్టర్ల సినిమాలో గెటప్స్ వచ్చి ఒక 15-16 గెటప్స్ ఉంటాయి. సో అవి థియేటర్ లో కరెక్ట్ మూమెంట్ వస్తాయి అనమాట, మంచి హైలు అవి. సో అందుకని అది దాచిపెట్టాం. ఏ గెటప్ మీకు కష్టంగా అనిపించింది సార్? గెటప్ అంటే ప్రాస్థెటిక్ ఎక్కువ యూజ్ చేసాం కాబట్టి కొంచెం వాడిని అన్ని కష్టమే.
బట్ చూసుకున్నప్పుడు అదంతా పోతుంది అంటారు కదా, సేమ్ అదే. మీకు కష్టంగా అనిపించింది అన్నారు కదా, ఎన్ని డేస్ ఈ సినిమా తీసారు? ఈ 95 days. అంటే మీరు ఈజీగానే చేయగలిగారా గెటప్స్ తో? చాలా కష్టపడ్డారు. లేదు కష్టం. అది చెప్పడం కంటే కూడా ప్రాక్టికల్ గా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది తెలుస్తుంది. బట్ చాలా కష్టం. అన్ని సినిమాల కంటే ఈ సినిమాకి ఎక్కువ కష్టపడ్డా. మీరు ఇన్ని గెటప్ చేశారు కదా, హీరోయిన్స్ కూడా అట్లానే గెటప్ వేయించారు? ఉంటారు హీరోయిన్లు కూడా. గెటప్ అంటే ప్యాంటు షర్ట్ వేసి తిరుగుతారు ఫెమినిస్ట్. మా దాంట్లో హీరోయిన్లు అందరూ ప్యాంటు షర్ట్ వేసి తిరుగుతారు. అయ్యే గెటప్లు. చీరలు కూడా ఉంటాయి. అదో గెటప్. హీరోయిన్ అంటే గుర్తుకొచ్చిందన్నా, లైక్ ఇందులో రొమాన్స్ కానీ ఇంటిమేట్ అదే మాకు కావాల్సిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. దండిగా పెట్టారా, కొన్నిగా పెట్టారా? బండిగా పెట్టా. లేదన్నా, చూసి అలాంటి ఉంటే సినిమాకి రాకుండా రాకుండా ఏజ్ చిన్నది కదన్నా. ఎంత ఏజ్? అదే ఎందుకు లేదు ఇప్పుడు. పర్లేదు, ఇది 6 to 60 years వరకు ఎవరన్నా చూడొచ్చు ఈ సినిమా. అయితే సూపర్. ఐఎమ్ అండర్ దట్ కేటగిరీ. హ్యాపీగా చూడొచ్చు, ఏమి మొహమాట పడచ్చు. పేరెంట్స్ ని తీసుకెళ్ళి కూడా పక్కన కూర్చొని చూడొచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఇది చూస్తున్నట్టయితే మా అమ్మ నువ్వు కూడా రాబోతాం కలిసి. ఫ్యామిలీ డ్రామాస్, ఫ్యామిలీ అమ్మ నాన్న అందరూ వీళ్ళందరూ ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. మన ఫ్యామిలీలో ఎంతమంది రిలేటివ్స్ మనకి ఎంతమంది రిలేటెడ్ అయ్యి ఉంటారు, అందరూ ఉంటారు సినిమాలో. అందరికి ఇది ఫ్యామిలీ ట్రీ గురించి సినిమా. సో ఒక ఫ్యామిలీ ట్రీ గురించి సినిమా. సో అన్ని రిలేషన్స్ ఉంటాయి, అబ్బాయిల్లో గానీ ఆడవారిలో గానీ. పిన్నలు, అత్తలు, మామలు, తాతలు, ముత్తాతలు, అక్కడి నుంచి మొదలవుతుంది. 4 generations స్టోరీ, 4 time lines. సో అన్ని కవర్ అవుతాయి అన్నమాట. లాస్ట్ కి ఫ్యామిలీలో మనకి తెలిసి మన సీడ్ ఎక్కడో స్టార్ట్ అయి ఉంటుంది. మన బ్యాక్ హిస్టరీ మనకు తెలియకుండా వాళ్ళు మన సరౌండింగ్స్ లోనే ఉండొచ్చు, మనం కలవకపోవచ్చు. ఈ రోజులు అసలు కలవం మనం. సో ఆ రూట్ సర్చ్ కింద ఉంటుంది. మీకు వన్స్ సినిమా అయిపోయిన వెంటనే ఇంటికి ఫోన్ చేసి, మీరు చిన్నవాళ్ళు కాబట్టి ఫోన్ చేసి తాతగారు, నాన్నగారి పేరేంటి, అమ్మగారి పేరేంటి, ఇలా మీ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి చిన్న అటెంప్ట్ కూడా చేస్తారు అనమాట. ఇంపార్టెంట్ కదా, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అసలు ఏంటి విలువలు? సో కామెడీతో పాటు కామెడీ ఉంటుంది, డ్రామా, మెయిన్ డ్రామా. కామెడీ 100% కామెడీ ఉంటుంది. అన్ని వెరైటీ క్యారెక్టర్లు చేసినప్పుడు మీరు కూర్చుని ఎంజాయ్ చేయడానికి అయితే ఫన్ ఉంటుంది. ఫన్ తో పాటు స్టోరీ. ఇప్పుడు దాకా ఇంత పెద్ద స్టోరీ అంటే 2.5 hours లో ఇంత పెద్ద స్టోరీ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఎవరు కూడా అటెంప్ట్ చేయలేదు, ఏ లాంగ్వేజ్ లో కూడా. సో అదొకటి స్పెషల్ ఈ సినిమాకి. అన్న శ్రీరాములు థియేటర్ లో 1 AM సలార్ షోకి స్టార్ అంటే రెబల్ ఏరా, రెబల్ అంటే స్టార్ ఏరా, రెబల్ స్టార్ అని మీరే కదా నడిచింది. ఆ విజువల్ నాదే, వాయిస్ ఎవరు అన్న అంత కరెక్ట్ గా డబ్బింగ్ ఎలా చెప్పారన్నా? అది మరి టాలెంట్ అది అలా ఉన్నారు. సో అదేంటి అది నేను థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి అది వైరల్ అయిపోయి నాకు ఇన్ని ఫోన్లు వస్తున్నాయి. నాకు అర్థం కాలే. వెళ్ళావా శ్రీరాములు అంటే వెళ్ళాను అంటున్నాను. వీడియో పంపి నేనే కదా ఏం చూస్తాంలే, మామూలు వీడియో అనుకుంటున్నాను. తర్వాత అది క్లిక్ చేసి చూస్తే ఈ అరుపులు ఎవరు, ఇది నాది కాదే. కానీ పర్ఫెక్ట్ సింక్ అయింది. ఒక రిలీజ్ సాలార్ తర్వాత ఒక 7-8 days అసలు మామూలు ఇది వెళ్ళా. అందులో అప్పుడు నేను యూవీలోనే సినిమా నడుస్తుంది అనమాట. ఆయన మొత్తం అందరికి తెలిసిపోయింది. నేనే అనుకున్నారు అందరూ నేనే అనుకున్నారు. మేము కూడా అదే అనుకోవాలి. డౌట్ వచ్చి నాతో పాటు ఉన్నవాళ్ళు మేము స్వాగ్ సెట్స్ లో ఏదైనా కామెడీ ఫన్నీ మూమెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోండి. ఫన్నీ అంటే మా స్వాగ్ షూట్ లో ప్రాస్థెటిక్ గెటప్ వేసుకోవడానికి 4 hours పడుతుంది రోజు మార్నింగ్. అది రిమూవ్ చేయడానికి 1.5 hours 2 hours. వన్స్ అది రెడీ అయిన తర్వాత ఫుడ్ గానీ తినడానికి ఉండదు. సో అక్కడ ఎంత ఫన్ ఉన్నా మధ్యాహ్నం నుంచి ఒళ్ళు మండిపోతూ ఉండేది. మంచి సమ్మర్. సో మనకి స్వెట్ వచ్చినా ఏది వచ్చినా లోపలే ఉంటుంది, బయటికి రాదు. సో చాలా చాలా కష్టం అది. అంటే మన క్లైమేట్ కి ప్రాస్థెటిక్ అనేది కరెక్ట్ కాదు, మన ఇండియన్ క్లైమేట్ కి. బట్ మనకి తప్పదు కాబట్టి మనం చెప్పాలి కాబట్టి ఏజ్డ్ క్యారెక్టర్స్ అవి చేయాలంటే ప్రాస్థెటిక్ తోనే వస్తుంది కాబట్టి అలా చేసాం. ఫన్ అంటే ఎప్పుడైతే అది తీసేస్తామో మనకి ఫ్రస్ట్రేషన్ చూసే వాళ్ళకి చూసేవాళ్ళు డెఫినెట్ గా ఫన్ ఉంటుంది. మీకు ఎందుకు మీకు ఆడవాళ్ళందరికీ ఆ భవభూతి అనే క్యారెక్టర్, పళ్ళోడు క్యారెక్టర్ ఉంది కదా, ఆడి మీకు ఆశయం వచ్చేస్తున్నాడు. అంటే మనందరికి రీతు అంటే కోపం వచ్చేస్తుంది. అంటే వాడు మగవాళ్ళ సైడు, అమ్మాయి ఆడవాళ్ళ సైడ్. వాళ్ళిద్దరికి కొట్టుకుంటారు కాబట్టి మన సపోర్ట్ వాడుకుంటుంది, వీళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. ఇంత కష్టం ఎందుకు తీసుకున్నావు? ఇన్ని గెటప్స్ ఇంత చెప్పాలి సింపుల్.
కొత్త కథ చెప్పాలి, ఎందుకంటే ఈ మధ్యన అందరూ కూడా డిఫరెంట్ అని మొదలెట్టేస్తున్నారు. సో అసలు డిఫరెంట్ ఒక 10-12 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిందే నేను. ఫస్ట్ నుంచి డిఫరెంట్ అన్ని ట్రై చేసి ఇప్పుడు అందరూ డిఫరెంట్ లో దిగేసరికి మనం ఒక ఇది చూపించాలి, ఇంకొక లెవెల్ ఇది చేయాలి, బట్ దాని కథ దొరకాలి. లక్కీగా కథ దొరికింది. ఓన్లీ డిఫరెంట్ కథని ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే ఇంత కష్టపడి చేయాల్సి వచ్చింది. లేకపోతే మామూలు ఎంటర్టైనర్లు అయ్యంటే డైరెక్ట్ కూడా చేసేయచ్చు. మీ ఫేవరెట్ ఏదైనా మేము ఒక సూపర్ హిట్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లోనా? దీంట్లో మీకు సింగర్ సింగ్ సాంగ్ డెఫినెట్ గా బాగా నచ్చాలి, ఎందుకంటే సినిమాలో ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టరే. సో ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేస్తారో నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఈ క్యారెక్టర్ చేసి అర్థమైంది, ఓ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి బాగా. ఓకే, కొంచెం యంగ్ ఇది ఉంటుంది, ఫీల్ ఉంటుంది వాళ్ళలో, కొంచెం క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్సర్ కింద చేసేటప్పుడు కనుక మనం కరెక్ట్ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నాం అంటే ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా బాగుంటుంది అని అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్స్ చేశానన్నారు కదా సార్, ఇంకా చాలా క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు కదా, మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఫేవరెట్ దీంట్లోనా? ఏ మూవీ? దీంట్లో యయాతి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అనండి యయాతి అని. యయాతి అనే క్యారెక్టర్ చూసినప్పుడు అలా కళ్ళు తేలేసి చూస్తూ ఉంటారు కదా, అలా మెస్మరైజ్ అయిపోతారు. అన్డౌటెడ్లీ సినిమా చూడండి, అలా అవ్వకపోతే నాకు చెప్పండి. మీ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? ఇప్పుడు వరకు మీరు ఇన్ని చేశారు కదా, నా మూవీస్ లోనా? మీ మూవీస్ లోనే. నా మూవీస్ బేసిక్ గా మనకి అన్ని మనం నచ్చే చేస్తాం, సో సెపరేట్ చేసి చూడడం. బట్ కొన్ని సినిమాలు చేసినప్పుడు ఇది బాగా జనాలు బాగా చూస్తే బాగుండు, ఇలా కష్టపడి చేసాం అలా కష్టపడి చేసాం అని మనకి చేసే టైంలో అనిపిస్తుంది. అలా చూస్తే ఇప్పుడు రాబోయే ఒక 2-3 మూవీలు ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయా అంటే ఎవరు టచ్ చేయనది ఇంకెవరు కూడా టచ్ చేయకుండా ఉండేలాగా ఎక్స్ట్రీమ్ స్టోరీస్ చేస్తున్నా ఇప్పుడు కమింగ్ అప్ 3 ప్రాజెక్ట్స్ కూడా. సో దాంట్లో స్వాగ్ ఉంటుంది. ఇంకొక 2 ఆల్రెడీ స్టార్ట్ అయినా ఇంకా అనౌన్స్ చేయాలి టైటిల్, అది ఒక ఇది కింద పెట్టి. ఆల్రెడీ చేసేసిన వాటిలో సార్ పాస్ట్ సినిమాలో రిలీజ్ అయిన వాటిలో పాస్ట్ లో మెంటల్ మదిలో ఇష్టం బాగా, నీది నాది, రాజరాజ చోర, అప్పట్లో ఇవి వరుసగా చేసినప్పుడు సంబంధం లేకుండా కొత్త కథలు, అవి బాగా ఇష్టం. అన్న ఇప్పుడు స్వాగ్ వేరే కామెడీ మూవీస్ ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? స్వాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ మూవీ కాదు, కామెడీ ఎంటర్టైనర్ కాదు. ఓకే, ఇది కంప్లీట్ స్టోరీ బేస్. అసలు కామెడీ అనేది తీసేయండి, మీకు గొప్ప స్టోరీ ఎప్పుడు చూడని స్టోరీ, ఒక వింత స్టోరీ, క్రేజీగా ఉండే స్టోరీ చూడాలనుకుంటే స్వాగ్. ఆ క్యారెక్టర్ లోంచి ఫన్ వస్తుంది, వెరీ ఆర్గానిక్ ఉంటుంది. ఏదో పట్టి మనం కామెడీ చేయాలన్నట్టు అలా ఏమి ఉండదు, చాలా లైవ్లీగా ఉంటుంది. కొత్త ఫన్, నలుగురు ఉంటారు, నలుగురికి 4 రకాల ఫన్. మీరు ముందు చూసిన సినిమాల్లో శ్రీ విష్ణు ఫన్లా ఉండదు, ఒకటిది ఒకలా ఉంటుంది, ఒకటిది ఇంకొకలా ఉంటుంది. కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ ఉంది కదా, అది రియాలిటీలో ప్రజెంట్ దీంట్లో మాటలు అవి కూడా కొంచెం ప్రజెంట్ ఇప్పుడు ఏది నడుస్తుందో అవి నడుస్తాయి. బేసిక్ గా కామెడీ జోనర్, ఐ మీన్ కొంచెం ఫన్ క్రియేట్ చేయాలంటే యాక్షన్స్ తో చూస్తాం కదా సార్, బట్ మీరు సింపుల్ గా లిప్స్ అట్లా అంటూ చిన్న డైలాగ్స్ వేస్తూ ఫన్ క్రియేట్ చేసేస్తారు. అది ఎలా మీకు అవుతుంది? ఫన్ ఎప్పుడు రియాక్షన్ ఎప్పుడు ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్. అవును. సో ఒక్కొక్కసారి మనం అంటే 90% అలా ఉండదు. ఏమవుతుందంటే మనకి ఇంకొక యాక్టర్ తో సింక్ టైమింగ్ మిస్ అవుతాం. ఆ మిస్ అయినప్పుడు దాన్ని మళ్ళీ మనం రీక్రియేట్ చేయడానికి డబ్బింగ్ లో హెల్ప్ అవడానికి నేను మైన్యూట్ ఎక్స్ప్రెషన్ తోనే అక్కడ క్లోజ్ చేస్తాను. డబ్బింగ్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం లవ్ చేసి మారుస్తాం అన్నమాట. ఇప్పుడు మీ మీద మీరు విన్న ఫన్నీయెస్ట్ రూమర్ ఏదో? నా మీద రూమర్లు రావేంటో, నాకు మీమ్స్ వస్తాయి, మీమ్స్ బోల్డ్ వస్తాయి. నేను ఆ మైన్యూట్స్ అవన్నీ కూడా వేసేది పట్టుకుంటారని, పట్టుకున్నప్పుడు అడుగుతారు కదా నన్ను. అది ఓం బింబుష్ సినిమాలో, ఓం బింబుష్ లో అలాంటి మీమ్స్ పట్టుకున్నారు. ఓం బింబుష్ లో నేను ఒక పాయింట్ అనుకుని ఆ స్టోరీ చెప్దాం అనుకున్నాను. అసలు పాయింట్ ఒకటి ఉంది, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ పాయింట్, దాని గురించి ఎవరో మాట్లాడరు, ఇవే మాట్లాడతారు. బట్ ఎనీవే గుర్తుంటున్నాయి కదా అలాంటి చమక్లు, అప్పుడప్పుడు నచ్చుతున్నాయి మీకు. సో అలాంటి బోల్డ్ ఉంటుంది ఇంట్లో. సో రీసెంట్ గా అన్ని నన్ను అడుగుతారేంట్రా నేను ఏమైనా స్ప్రే పోనా అని మీరు వాడిన మూమెంట్ ఏమైనా ఉందా? డైలాగ్ మీరు రీసెంట్ గా ఎప్పుడైనా వాడారా మీ ఫ్రెండ్స్ పైన? నేను అన్న అడుగుతారా అంటే ఇప్పుడు అడుగుతున్నావుగా 1-2 క్వశ్చన్స్ అని చెప్పి మొత్తం అడుగుతున్నా.
సో ఇప్పుడు మీరు చేసిన లైక్ ఇప్పుడు మీరు మూవీ చూసే ఉంటారు కదా ఫైనల్ మీరు 200% కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెన్స్, వెరీ హ్యాపీ ది బెస్ట్ చేసేసాం 100%. నేను ఇప్పుడు మీకు తెలిసినాను కాబట్టి మీరు సినిమా చూడండి, మీరు సినిమా చూస్తే అరే నేను మనోడిని కలిసా అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. దాంట్లో డౌట్ లేదు. బట్ మీకు నిజంగా నచ్చిందంటే ఇమీడియట్ మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, ఫ్యామిలీకి ఇంకా బాగా నచ్చింది. అంటే ఫ్యామిలీస్కి మనకి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు వస్తాయి, సామజవర్గం లాగా ఫ్యామిలీస్ అందరు కలిసి నవ్వుకునేలాగా. ఇది నవ్వుతో పాటు ఒకసారి గుర్తు చేస్తుంది మీ పేరెంట్స్ కి, వాళ్ళ పేరెంట్స్ అందరికీ గుర్తు చేస్తుంది, చాలా మాటలు గుర్తు చేస్తాయి. వాళ్ళు కూడా ఒక బ్యాక్ జనరేషన్కి వెళ్ళి ఒకసారి వస్తారు ఆ ఫీల్ లో. సో ఆ ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలి, మెమరీస్ ఇవ్వాలంటాం కదా మనం. అలా ఈ సినిమాకి తీసుకెళ్లారంటే వాళ్ళకి ఆ మెమరీస్ అన్ని 100% గుర్తొస్తాయి. అన్న మీరు కొన్ని లైక్ ఇప్పుడు చేసిన మూవీస్ అన్నిట్లో మేము అందరం వెయిట్ చేసేది ఆ మమ్మల్ని చేస్తారు కదా కొన్ని words మాకు. అది స్వాగ్ లో కూడా ఉంటుందా? ఫుల్ గా ఉంటుంది. ఉంటుందా? అయితే సూపర్. ఫుల్ గా ఉంటుంది. ఏదైనా వదులుతారా? ఏంటది? అది మీకు అది థియేటర్ లో కూడా అది ఎంజాయ్ చేస్తారు, కానీ మళ్ళీ మీకు ఇక్కడ ఓటీటీకి వచ్చాకనే పట్టుకుంటారు అనుకుంటున్నాను. సార్ మీరు కామెడీ చాలా బాగా చేస్తుంటారు, కానీ రామ్ పోతినేని గారితో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా సైలెంట్ అండ్ డీసెంట్ రోల్ చేశారు. ఎందుకు డైరెక్టర్ మీలో ఆ కామెడీ యాక్టర్ ని చూడలేదా, లేకపోతే అది అట్లా డిమాండ్ చేసిందా? యాక్చువల్లీ ఆ సినిమాలో అన్ని క్యారెక్టర్లలో కల్లా డైరెక్టర్ వాసు క్యారెక్టర్ ఏమనుకున్నాడో యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేసింది నేనే అని డైరెక్టర్ చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో. ఎందుకు అంటే డైరెక్టర్ తిరుమల కిషోర్ నా బెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్ వాసు నిజంగా ఉన్నాడు. సో వాడి క్యారెక్టర్ నాదనమాట. సో వాడు ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండి ఎప్పుడు అలాగే ఉంటాడు. నాకు అలాగే కావాలని డైరెక్టర్ అడిగాడు. సో నేను 100% అది డెలివరీ చేశా. నాకు చాలా మంది అడిగారు ఇది, మీరిద్దరు అంత క్లోజ్ కదా, నీ కామెడీ గురించి బాగా తెలుసు కదా, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని. మరి క్యారెక్టర్ అలా డిజైన్ చేసినప్పుడు మనం చూసినప్పుడు మాత్రం ఎందుకు ఇంత డీసెంట్, ఐ మీన్ వెరీ సైలెంట్ చేశారు. తర్వాత సినిమాలన్నీ ఫన్నీగా వచ్చినాయి. అప్పుడు నిజంగా మేము మీ ఫ్యాన్ అయిపోయాం. చాలా మంది ఉన్నదోడేసిందికి చూసినప్పుడు ఫ్రెండ్స్ అనుకో, మన మనోడు నా ఫ్రెండ్, మనోడిని తీసుకెళ్ళాడు సినిమాకి. ఎవడరా మీ వాడు మబ్బులో ఏం ఆడకుండా అలా ఉన్నాడు ఏంటి సినిమా అంతా చాలా మంది అడిగారు. నాకు ఎగిరిపోయింది. అంటే అరే పోలే అనుకున్నారులే, ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా. దాని ఇమీడియట్ నాకు తెలిసి బ్రో చేయవచ్చు. సో ఇమీడియట్ వచ్చింది కాబట్టి అర్థమైంది అనమాట. మనకి ఎప్పుడు మన ఆడియన్స్ కి ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. మంచిది అది. అంటే అంత ఈజీగా ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అందరిని యాక్సెప్ట్ చేయరు. వన్స్ చేశారంటే వాళ్ళకి లైఫ్ టైం. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఇచ్చేయాలి. సో ఎంటర్టైన్మెంట్ తర్వాత స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ కథలు అవి నచ్చుతున్నాయి. సో అవి బ్యాలెన్స్ చేసుకుంటూ చేయటం. అన్న లైక్ మీకు యాక్టింగ్ చేయాలి అని ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? యాక్టింగ్ చిన్నప్పటి నుంచి. ఓకే, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే యాక్టింగ్ మొదలయ్యేది. క్రికెట్ ఆడుకోవాలి నొప్పి అని స్కూల్ ఎగ్గొట్టడం, గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకోవటం. గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ యాక్ట్ చేయాలి. అలా మనకు తెలియకుండానే మనందరం ఎప్పటికప్పుడు యాక్ట్ చేసేస్తూనే పెరుగుతాం. చాలా చాలా అన్నట్లో జెన్యూనిటీ ఉండదు. సో ఇప్పుడు మార్కులు ఇస్తూ ఉంటారు, అప్పుడు యాక్ట్ చేయాలి లెగసీ. సో యాక్టింగ్ అనేది మనకు తెలియకుండా అందరిలో ఉంటుంది. అది మనం సినిమా కింద చేసినప్పుడు కన్వర్ట్ అయ్యేటప్పుడు అది ఆడియన్స్ కి ఎంత కన్విన్సింగ్ గా ఉంది. మనకున్న బాడీ లాంగ్వేజ్ తో దాని యాక్టింగ్ అంటే సెపరేట్ గా ఇది యాక్టింగ్ అని ఉండదు. టీ తాగటం అంటే ఇలా తాగాలని రూల్ లేదు, మనం ఎలానా చేయొచ్చు. స్టైలిష్ గా తాగా అనుకోండి, మీకు నచ్చుతుంది, అరే ఆడు స్టైల్ గా తాగాడరా అని నచ్చుతుంది. అంత మాత్రం ఇదే పర్ఫెక్ట్ అని కాదు. సో యాక్టింగ్ అనేది ఎలాగన్నా చేయొచ్చు, అందరిలోనే ఉంటాడు యాక్టర్. కానీ అది ఎలా తీయాలి, ఎప్పుడు తీయాలి, మనం తీసింది చూసే వాళ్ళకి నచ్చిందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటున్నారని కాకుండా, అంటే వాళ్ళకి ఎలా కావాలి, ఫన్నీగా కావాలా, అలా కాకుండా మీకు ఎలా ఇష్టం, ఎలా యాక్ట్ చేయడం ఇష్టం, ఫన్నీగా చేయడం ఇష్టమా? నాకు ఫన్ నవ్వించడం చాలా కష్టం అండి. ఫస్ట్ ఏడిపించడం చాలా కష్టం. కానీ మీకు చాలా ఈజీ కదా. అది ఈజీ అని చెప్పి మనం ఎక్కువ చేసేసినా ఒక టైం తర్వాత బోర్ కొట్టేస్తుంది. ఒక టైం తర్వాత కన్ఫామ్ గా బోర్ కొడుతుంది. సో స్టోరీని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళటమే ఇది. నాకు ఫన్ అంటారా,
కంపల్సరీ ప్రతి దాంట్లో ఫన్ ఉంటుంది, అక్కడ మ్యాక్సిమం చేస్తాం, మిగతాదంతా డ్రామా. అన్న షూట్ లో మన క్వశ్చన్, షూట్ లో ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఎవరికి మీకే అంత టైం ఉండదు. నీకు సినిమా మీద అలా చూసినప్పుడు బాగుంటుంది కానీ అదంతా కలర్ఫుల్ గా మీకు తెలిసే ఉంటుంది కదా, బయట అలా ఉండదు. షూట్ అప్పుడు ఎక్కడెక్కడ పరిగెడతానే ఉంటాం, వర్క్ ఇంకా దాని మీదే ఉంటాం. అంత ఖాళీ నాకైతే ఉండదు, మరి మిగతా వాళ్ళు నాకు తెలీదు, నాకైతే అంత ఖాళీ ఉండదు, పని మీదే ఉంటాం ఎప్పుడు. షూటింగ్ లో మీకు నచ్చని విషయం అంటే ఒకటేమైనా ఉందా? షూటింగ్ లో నచ్చని విషయం అంటే రోడ్ల మీద చేయటం. అప్పుడప్పుడు రోడ్ల మీద చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి కొంచెం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఏరియా ఉంది, మనకి అది నిజంగా డిమాండ్ చేసింది, సో చెయ్యాలి. మధ్యాహ్నం ఎప్పుడో పెడతారు, కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది. ఆ చేసి గ్యాప్ లో ఏంటంటే గరిల్లాలు అంటారు, తెలుసు కదా, గరిల్లా షూట్స్ అంటారు. సో సీక్రెట్ గా కెమెరా పెడతారు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రోడ్ల మీద గుర్తించి ఆపేస్తారు మనని చేయనివ్వకుండా, అప్పుడు వస్తుంది జరాకు. అరే షూట్ అవుతుందంటే కెమెరా ఎక్కడ ఉందంటారు, అడ్డు వచ్చేస్తారు, ఏ షూటింగ్ అంటారు, సినిమా పేరు ఏంటంటారు. అలాంటి కొంచెం చల్లగా పానీయాలు స్వీకరించండి. అన్న ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ గెటప్ రెడీ అవ్వడానికి 3-4 hours పడుతుంది అన్నారు కదా, దాని డబ్బింగ్ ఎంతసేపు అయింది? 3 months చెప్పాను బ్రో. 3 months. మిగతా అన్ని క్యారెక్టర్లు కలిపి ఒక 12-13 days లో అయిపోయింది డబ్బింగ్ అంతా. ఆ ఒక క్యారెక్టర్కి ఈ రోజు కూడా వెళ్ళి మళ్ళీ, ఎందుకంటే ఆ వాయిస్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, 1/2 hour ఉంటుంది. ఆ చిన్న ఇరిటేటింగ్ వాయిస్ అన్నమాట, అది బర్రె గొంతు. సో అది మార్నింగ్ ఒక 15 minutes ఉంటుంది, ఒక రోజు 1/2 hour ఉంటుంది. అలా వాడిది ఎక్కువ క్యారెక్టర్ సినిమాలో, సో వాడిది అది మిస్ అయిపోవటం మళ్ళీ రావటం, అలా ఒక 3 months నుంచి రోజు డబ్బింగ్ వాడు హ్యాపీగా ఉన్నాడు. అయితే హ్యాపీ యాక్చువల్లీ చాలా బాగా వర్కౌట్ అయింది తెలుసు. ఇది ఎక్కువ టైం కూడా చాలా పట్టేస్తుందని తెలిసి నేను ఇంటి పక్కనే పెట్టుకున్నా స్టూడియో. సో ఎప్పుడు కావాలంటే ఉండాలి మరి. అది ఇప్పుడు షూట్ లో కూడా అట్లనే అవాయిస్తోనే చెప్పారా లేకపోతే? లేదు అది చచ్చిపోతాం కావాలి. నాకు అప్పుడు తెలియదు పలానా వాయిస్, ఇది డిఫరెంట్ వాయిస్ అనుకున్నాం, ఇలా వస్తుందని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను అసలు మిమిక్రీ కూడా ఎప్పుడు చేయను, అంటే ఇమిటేషన్ అవన్నీ చేయను. సో ఫస్ట్ టైం. సో 4 voices-కి 4 different voices ఉంటాయి. నాదని తెలుస్తుంది మీకు, కానీ ఒకదానికి కొంచెం క్విక్ చేసి మాట్లాడటం, ఇంకో దానికి ఓల్డ్ 90 years సరిగ్గా అర్థం అవుతుంది. మన ఇంట్లో ముసలోళ్ళు మాట్లాడతారు కదా, ఆ స్టైల్ చెప్పాం. అలా మీరు అన్నట్టు ఇప్పుడు ఆన్ రోడ్ షూట్ చేస్తుంటే ఫ్యాన్స్ ఆపేస్తారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు చేయట్లేదులే ఈ మధ్యన, కోవిడ్ ఫ్యాన్ అటాక్ అంటే ఏం చెప్తారు అసలు? రాజరాజ్ చౌరా చూసారా? రాజరాజ్ చౌరా ఆ బైక్ మీద తిరుగుతాను కదా, అది కోవిడ్ టైం. సో ఫస్ట్ లాక్డౌన్ అయిపోయాక ఓపెన్ చేశారు కదా, అప్పుడు షూటింగ్ చేస్తా మన ఫిల్మ్ నగర్ నైట్ 12కి మొత్తం రోడ్లన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత బండి వేసుకుని ఆ కింగ్ కాస్ట్యూమ్ లో వెళ్తున్నా. ఒక 2 చూసారు, ఎవరు ఫాలో అవుతున్నారు. నేను తెగ తిరిగేస్తున్నాను, వాళ్ళు వచ్చేస్తున్నారు. మొత్తానికి ఆ 2 కాస్త 4 అయ్యారు, 5 అయ్యారు, ఆపేశారు పోలీసులు అంట. నేను ఎవడో ఫస్ట్ వీడు ఇవన్నీ వేసుకెళ్తాడు ఎవడని చెప్పి కనిపించాను. షూటింగ్ రా బాబు, కెమెరా ఏదంటారు, కెమెరా ఉంది, అది అటు చూడండి ఇటు చూడండి అని మళ్ళీ ఆఫీస్కి తీసుకెళ్ళి, కాదు ఇప్పుడు ఈ టైంలో షూట్లు అవి చేయకూడదు కదా, ఎవరన్నారు సింగిల్ గానే ఉన్నాం కదా తిరుగుతున్నాం, పోలీసులకు దొరికాయి నాకు గెటప్ వేసి. చాలా సిగ్గేసింది అప్పుడు. ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్ర ఫాలో అవుతారు, ఒకరి డెడికేషన్ అని ఇంకొకటి అని. అది మీ మంత్ర ఏంటి సార్? పేషెన్స్. పేషెంట్ గా ఉండి హార్డ్ వర్క్, ఓకే ఆటోమేటిక్ గా అన్ని. మీకు ఆ పేషెన్స్ ఏదైతే ఉందో ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేసి వచ్చింది కదా? లేదు ఫస్ట్ నుంచి పేషెన్స్ ఎక్కువ. అన్న ఒక యాక్టర్ గా లైక్ స్వాగ్ మూవీ మీకు ఎంత ఛాలెంజింగ్ గా ఉండే? చాలా. నేను ఎప్పుడు డ్యూయల్ రోల్ కూడా ఎప్పుడు చేయలే ఇప్పుడు దాకా. ఒకేసారి 4 characters అన్నప్పుడు అందరికి, నాతో పాటు రెగ్యులర్ గా ఉండే వాళ్ళందరికీ కూడా 4 characters అంటే ఒకేలా ఉండొచ్చు, ఒకలాగే ఉంటుంది. 4 అంటే 2 ఓకే, 3 కూడా ఓకే, 4 అన్నట్టు అందరూ ఇది చెప్పారు.
బట్ మన కంటెంట్ లో వచ్చింది ఏంటంటే పోలికలతో పుడతారు అనమాట. ఓకే. నలుగురు ఒకలా ఉండరు, నలుగురికి సిమిలర్ పోలికలు ఉంటాయి. ఎందుకంటే కొడుకు మనవడు ఇలా జనరేషన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇది ఉంటుంది. చేసే వెళ్ళే వరకు కొంచెం ఛాలెంజ్ ఫేస్ చేయవలసి వచ్చింది. మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం థియేటర్ లో ఇలా మీ స్క్రీన్ మీ మూవీ చూసినప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన ఫీలింగ్ ఏంటి? నేను 8:45 ప్రసాద్ చూస్తా ఇప్పుడు కాదు, 15-16 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా 8:45 షో కంపల్సరీ. అప్పుడు మాక్సిమం సినిమా చాలా మంది రెగ్యులర్ బ్యాచ్ ఉంటారు అక్కడికి. ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే మొహాలు చూసుకుంటాం అందరం, సినిమా వాళ్ళు అందరం. ఆ షోకి వెళ్ళడం అలవాటు ఇప్పుడు. అలాంటి ప్రేమేష్ కాదన్నప్పుడు 8:45 షో మాకు ఐమాక్స్ లో దొరికింది. సో సీట్ ఐఏరోలో సెంటర్ సీట్ ఉంటుంది కదా, సెంటర్ సీట్ కూర్చుని కొన్ని మనం చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్, అది రాకముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఇదంతా వర్క్ చేశాను కాబట్టి 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వెరీ క్లారిటీ నాకు. అసలు మనం అంటే యాక్సెప్టెన్సీ ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడానికి చేసిన ఫుల్ లెంత్ సినిమా. అది తెలుసుకుందాం అని చెప్పి కొన్ని మార్క్స్ పెట్టుకుంటాం మనం. ఈ జోక్ ఇది జోక్ అర్థమవుతుందా? ఇప్పుడు ఒక జోక్ మీ బ్యాచ్ లో మీకు అర్థం అవ్వచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు. వీళ్ళ బ్యాచ్ లో ఒక జోక్ ఉంటుంది, అది మనకు నవ్వు రాకపోవచ్చు, కానీ వాళ్ళకి నవ్వు వస్తుంది. అలా అది టెస్ట్ చేసుకోవడానికి నేను కొన్ని పర్సనల్గా వేసిన సెటైర్లు చిన్న ఇవి వెళ్ళి కూర్చొని చూసుకుంటే 20th minute నుంచి పడతాయి. అవి 20th to 25 minutes వరకు ఆ రెండు దాటేసరికి థియేటర్ నేను నవ్వుతుంది అనుకుంటే అసలు బ్లాస్ట్ అయ్యింది. అది ప్రేమేష్ కావాలి సినిమా. అప్పటికి నేను నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీ మరి పుట్టుకున్న ఉండలే కానీ. సో బ్లాస్ట్ అయ్యేసరికి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా లైస్ వచ్చేసా, అర్థమైపోయింది ఓకే మంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే డన్ అనుకున్నా. అది సూపర్ ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్ళలే. కంపల్సరీ మొత్తం అందరికి కూడా షోలు వేస్తా ముందు, మన బ్యాచ్ అందరికి వేస్తా. మీకు చాలా సింపుల్ పిల్లడు అనుకున్నాను కానీ ఇంకా బుకింగ్ లో అక్కడే ఉన్నావు నువ్వు. సార్ స్వాగ్ మూవీ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు డ్రామా కామెడీ కొంచెం ఉంటది అని అర్థమైంది. కానీ ఇప్పుడు లవ్ స్టోరీ కూడా లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో లవ్ స్టోరీ కూడా ఉంటుందా దాంట్లో? ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పుడు లవ్ స్టోరీ లేకుండా ఉండదు, డెఫినెట్ గా లవ్ స్టోరీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. యాక్షన్ ఉండదు అంతే, ఏ కొడత ఎగిరిపోటాలు పేలిపోటాలు అది ఉండదు. మాస్ ఒకటి వేసా ట్రైల్ వర్క్ అవ్వాలా, సో ఆ సినిమా నుంచి నేర్చుకుని ఒకటి ఉంది. సో ఆ నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయాలని ఇంకొంచెం స్ట్రెంత్ కావాలి, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ కావాలి. సో 100% నాకు మాస్ సినిమా చాలా ఇష్టం, కమర్షియల్ సినిమా చాలా ఇష్టం. అతి త్వరలో అది చేస్తాం. స్వాగ్ సినిమాకి ఆల్టర్నేట్ టైటిల్ లేకపోతే వర్కింగ్ టైటిల్ ఉందా? లేదు టైటిల్ అనుకుందే స్వాగ్. ఎందుకంటే మనకి మెయిన్ హైదరాబాద్ US ఇటు సైడ్ ఉన్న సర్కిల్ అందరికి కూడా చాలా బాగుంది మంచి అప్లాజ్ వచ్చింది స్టార్టింగ్ నుంచి. సో ఇంకా అదే ఫిక్స్ అయ్యేది. ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, సో ఎవరితో చేస్తే మంచిగా అనిపించింది? రితు నా ఫ్రెండే, ప్రేమేష్ కాదు, మేమిద్దరం స్టార్ట్ చేసాం. మీరా జాస్మిన్తో ఫస్ట్ టైం ఆవిడతో చేయటం. ఆవిడ నేషనల్ అవార్డు విన్నర్. ఆవిడ అదొకటి చిన్న నేషనల్ అవార్డు విన్నర్ అంటే ఇరగదీస్తారు ఆవిడ. సో ఎలా ఉంటుందని అనుకున్నాం. సూపర్. ఇది తక్షతో చిన్న పార్టే, తక్కువ ఇదే ఉంటుంది. తక్ష కూడా ముందు నుంచి తెలుసు, మేము చేసిన బ్యానర్ లోనే తను లాంచ్ అయింది అనమాట. సో వాళ్ళ ఫస్ట్ సినిమా ఈవెంట్ కి అది వెళ్ళాను, అప్పటి నుంచి అలవాటు బాగానే. మళ్ళీ మీరు మేఘా ఆకాష్ గారు ఎప్పుడైనా కలిసి వర్క్ చేయబోతున్నారా? ఆవిడ పెళ్లి అయిపోయిందిగా, అయితే వర్క్ చేయరంట. అయ్యో అన్న, మీరు లైక్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసా అన్నారు కదా, అవి ఏవే మూవీస్? వంశీ గారి దగ్గర ఉండేవాడిని. ఓకే. శశిరేఖ పరిణయం, చందమామ అయిపోయే టైంకి వెళ్ళా అనమాట. చందమామ అయిపోయే టైం కంటే మీకు చాలా ఇయర్స్ అయింది, 2007-8. ఇంత కష్టపడిన మూవీ నిజంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని, అండ్ మీరు అందరూ మాకు టికెట్స్ తీస్తారని వెయిట్ చేస్తూ. నేను తప్పకుండా మీ అందరికి టికెట్స్ తీస్తా. వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, నేను నమ్మేసాను మీరు తీస్తారని. ఎవరు? మీరు. వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, నేను ఫిక్స్ అయిపోయినా. నేను మిమ్మల్ని తీసుకెళ్తా. నా తరపున, మీ తరపున మీ ఫ్యామిలీని మీరు తీసుకెళ్ళండి, చేయి పట్టుకుని తీసుకెళ్ళండి. చూసారా మా అన్న మీద ఎన్ని నిందలు వేశారు. మా అన్న ఎంత స్వీట్, ఇప్పుడైనా అర్థమైందా? అయితే ఏ డౌట్స్ పెట్టుకోకుండా మేము థియేటర్ హ్యాపీగా చూసుకోవచ్చు. మీరే కాదు, మీ ఫ్యామిలీని తీసుకొచ్చి చూపించండి, మంచి గిఫ్ట్ ఇవ్వండి.
సినిమా చూసాక మా అన్నకు సారీ చెప్పాలా, నేను నిందలేస్తున్నాను. చూసేకేం కాదు, అలా ఆల్రెడీ కన్విన్స్ అయిపోయారు. సారీ. నువ్వు చెప్పు కదా సినిమా చూసాక సారీ. October 4th స్వాగ్ సినిమా రిలీజ్. సో మీరందరూ థియేటర్కి మీ ఫ్యామిలీతో వస్తాను, మా సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.